సృష్టికర్త నీకు వందనాలు. అయ్యా, మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడయ్యా. అయ్యా, మీరు గొప్ప కార్యం మీరు చేయండి నాయన. అయ్యా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేసి, నీ మాట మాకెంతో అవసరం కదా నాయన. నీ మాట ద్వారా మమ్మలను బలపరిచి మీరు సహాయం చేయండి. మనిషి మాట్లాడితే ఉపయోగం లేదయ్యా. మనిషి జ్ఞానాన్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన అవసరతమ్మా, మర్చిపోయాను. నేను వాస్తవంగా అక్క హాస్పిటల్ చదువుకుందాం. పూట వాగ్దానముతో కూడిన చిన్న సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నారు. వాటి కొరకు మనందరం కూడా కనిపెడదాం. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతలు 16:3. నీ పనుల భారము నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ రోజుల్లో యెహోవా ప్రతి చాలమ్మా. ఈ రోజుల్లో సఫలం, విఫలం అనే 2 పదాలను మనం పరిశీలిస్తే ఎక్కువగా విఫలం అనేటువంటి పదమే వినిపిస్తుంది. విఫలం అంటే ఓడిపోవడం, ఫెయిల్ అయిపోవడం. విఫలం అంటే మనము ఒక పని చేయాలని విజయం కొరకు ఆ పని స్టార్ట్ చేస్తే, విజయం రావాల్సింది పోయి అపజయం వచ్చి ఫెయిల్ అయిపోయామంటే విఫలమైపోయాం. సక్సెస్ కాలేకపోయాం. ఇక్కడ రాయబడిన మాట, నీ పనుల భారం, నీకు ఏ భారం ఉన్నా, నీ పనులకు భారం ఉంది కదా, అది యెహోవా మీద నుంచు. ఎప్పుడైతే నీ భారమంతా కూడా నువ్వు దేవుని మీద ఉంచుతావో, నీ ఉద్దేశములన్నీ సఫలమవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు నీ ఉద్దేశాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయేమో, అంటే విఫలమైపోతూ వచ్చావు. ఏమి స్టార్ట్ చేసినా ఓడిపోతూ, విఫలమైపోతూ, ఏది నువ్వు ఒక్క మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతూ, అది సక్సెస్ అవ్వట్లేదు. ఒకప్పుడు కొంతమందికి ఆ మార్గము సక్సెస్ అయింది, కానీ నీకు విఫలమైపోతుందేమో. అయ్యా, నా భారాన్ని నీ మీద ఉంచుతున్నానయ్యా, నీ మీద నేను నా భారాన్ని ఉంచుతున్నాను. నా ఉద్దేశములు సఫలపరచు, నా ఉద్దేశములు సఫలపరచని నువ్వు దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితముగా ఆయన నిన్ను సఫలపరచు పోతున్నాడు. దేవునిపై నమ్మకం ఉంచే వారికి ఆయన సఫలపరిచి సంతోషాన్ని ఇస్తాడట. ఎందుకంటే దేవునిపై నమ్మకం ఉంచేవారు తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడే సఫలపరచబోతున్నాడు. దేవుడే సఫలపరిచే మార్గములోకి నడపబోతున్నాడు. దేవుడు ఏవి సఫలపరుస్తాడు? దేవుడు సఫలపరచాలంటే మనం ఏం చేయాలో ఓ 2-3 మాటలు మీతో చెప్పి నేను త్వరగా ముగిస్తాను. దేవుడు వేటిని సఫలపరుస్తాడు? మనందరికీ బాగా తెలిసిన రిఫరెన్స్లే. అందరూ ఒకసారి చూడండి. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వేటిని సఫలపరుస్తాడు? అతడు నీటి కాలువలనే అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే, ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. అతను చేయునదంతయు సఫలమగును. ఎవరైతే దుష్టుల ఆలోచనలో ఉండకుండా, పాపుల మార్గంలో నిలవబడకుండా, అపహాస్యం చేసే వెటకారపు మనుషులు దగ్గర కూర్చోకుండా, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారు నీటి కాలువల దగ్గర నాటబడినటువంటి మొక్కలాగా పచ్చగా వారు ఏ పని చేసినా సఫలమవుతారట. ఏ పని చేసినా సఫలమవుతారట. అమ్మా, మీరు ఏ పని చేసినా దేవుని మాటను ఆధారం చేసుకొని
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా ఈ పని చేస్తే మంచిదేనా, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది, భక్తులు ఇలాంటి పని చేసినప్పుడు దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు, దేవునికి ఎలా ఇష్టమైందని దేవుని మనస్సు మీద దృష్టి పెట్టి మీరు ఒక పనిని ఆరంభిస్తే, వాక్యానుసారముగా మీరు ఆయన వాక్యానికి లోబడితే మీరు చేయునదంతయు సఫలమవ్వబోతుంది. విఫలము కాదు, ఏం చేసినా సఫలం దేవుడు చేస్తాడు. విఫలమయ్యే పరిస్థితులు రానివ్వడు. ఎందుకంటే నీవు ఆయన మాట మీద ఆధారపడి ముందుకెళ్తున్నావు. మనం దేవుని మాట మీద ఆధారపడి ముందుకెళ్దాం. ఇంకా అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడితే నేను ముందుకెళ్తా, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిస్తే నేను ముందుకెళ్తా, నీ వాక్యం ద్వారా నువ్వు నాతో చెబితే నేను ముందుకెళ్తానయ్యా అని ఎవరైతే దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతారో వారు నీటి కాలువల యోరను, నీటి కాలువల దగ్గర నాటబడిన మొక్క ఎప్పుడు నీరు తగులుతూ ఎంత పచ్చగా ఉంటుందో, దేవుని మాట మీద ఆధారపడిన వాడికి అన్ని దేవుడు చెప్పడం వల్ల నా దేవుని ఆలోచన అతి గంభీరమైనది, నా దేవుని ఆలోచన ఊహకు అందనిది. ఆయన ఆలోచన మీద ఆధారపడి ముందుకెళ్ళిన వాడు ఏమి చేసినా అది సఫలమవుతుంది, సఫలమవుతుంది, సఫలమవుతుంది. ఎందుకంటే నా దేవుని ఆలోచన ఎన్నటికీ విఫలమవుదు. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది లేదు, అసాధారణమైనటువంటి కార్యములు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు నుండి ఆయన మాట మీద ఆధారపడు. ప్రభువా నన్ను ఏం చేయమంటావు, అయ్యా నన్ను వెళ్ళమంటావు, ఇది ఓకేనా, ఇది నీకు ఇష్టమేనా? దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేమనుకుంటావు, ఆ దర్శనం ద్వారా మాట్లాడాలి, లేదా నన్ను ప్రత్యేకంగా దైవజనులు ప్రవచనం ద్వారా పిలవాలని అనుకోవద్దు. వాక్యం చదువు. వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీకేది అవసరమో దేవునికి తెలుసు. ఆ వాక్యం చదవడం అంటే కొంతమంది అనుకుంటారు, సడన్గా బైబిల్ తెరిస్తే ఏది కనిపిస్తుంది నాదే అనుకుంటారు. అలా కాదమ్మా. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఒక మాట నీ హృదయానికి తాకిన అది దేవుడు ఆ రోజు చదివే కృపను నీకు ఇచ్చి ఆ మాట నీతో మాట్లాడుతున్నారు. దేవుని మాటను గ్రహించండి. దేవుని ప్రేమ లేక వాక్యం, అందుకే వాక్యం బాగా చదవాలి. మనసు బాలేదా వాక్యం చదువు, లోన్లీగా అనిపిస్తుందా వాక్యం చదువు. వాక్యం చదవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా అండి? వాక్యం చదవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? అందుకే వాక్యం చదివేవాడట అతడు నీటి కాలంలో ఎవరో నాటబడి ఉంటాడని అందుకే అనింది. వాక్యం బాగా చదవాలండి. వాక్యం ఎంత చదివితే అంత దీవెన, వాక్యం ఎంత చదివితే అంత ఆశీర్వాదం, వాక్యం ఎంత చదివితే అంత మేలు మనకి. ఈరోజు ఎంతసేపు చదువుతున్నాం మన వాక్యం? నిజం చెప్పాలంటే నచ్చినప్పుడు వాక్యం చదువుతాం. అసలు వాక్యం మీద మనం ఒక ఆశ కలిగి ఉన్నామా? దేవుని మాట మీద మనం నమ్మకం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నేను దేవుని వాక్యాన్ని ఎంతగా విశ్వసిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాను, వాక్యం పట్ల నేను ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాను, దేవుని మాట మీద నేను ఆధారపడి ముందుకు వెళ్ళట్లేదు, అందుకే నా పరిస్థితులన్నీ ఎప్పుడు విఫలమైపోతూ వస్తున్నాయి. ఇప్పటి నుండైనా నేను దేవుని మాట మీద ఆధారపడి ముందుకెళ్తాను, దేవుని మాటను ఆధారం చేసుకుంటానని ఎవరైతే దేవుని మాటను ఆధారం చేసుకొని ముందుకెళ్తారో మరలా మరలా నేను ఇందాకటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, వారు విఫలం అవ్వరు. ఒకవేళ విఫలమైనట్టు కనిపిస్తున్నా కూడా అన్నిటిని సఫలపరచగలిగిన సమర్థుడు మనం నమ్ముకున్న దేవుడు. అన్నిటిని ఆయనే సఫలపరిచి నిన్ను ఆయన నామ మహిమ కొరకై దేవుడు నిలబెట్టబోతుంటాడు. నువ్వేమీ భయపడవద్దు. దేవునిపై విశ్వాసం ఉంచి దేవుని నమ్ము. ఆయన నమ్మిన ప్రజలను ఆయన సిగ్గుపరచుటకు ఆయన అన్యాయస్తులైన దేవుడు కాదండి. అందుకని మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు దేవుని మాటను చదవండి. దేవుని మాటపై ఆధారపడి ముందుకు వెళ్ళాలి. 2, మొదట ఏం సఫలం చేస్తానన్నాడు? చేయనిదంతయు సఫలమవుతుంది. ఏం సఫలమవుద్దట? చేయనిదంతయు సఫలమవుతుంది. 2, దేవుడు ఏవి సఫలపరుస్తాడు? 20వ సంకీర్తన 4వ వచనం. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని మాట్లాడుతున్నాడు దావీదు కీర్తనలో.
నీ కోరిక దేవుడు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఆయన నీ ఆలోచన యావత్తు ఈరోజు ఎలా ఉందంటే మనం ఆలోచిస్తున్న వాటికి అన్ని రివర్స్ జరిగిపోతున్నాయి. చాలా బాధగా ఉంటది. అయ్యో, నేను ఇలానే ఆలోచించానే కానీ ఇలా జరిగిపోయింది ఏంటి? అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఈరోజు మన జీవితంలో అయ్యో, నేను ఇదనుకుని నేను ముందుకొచ్చా కానీ ఇది జరగకుండా వేరేది జరిగింది. ఇప్పుడు నేను ఎటెళ్ళాలి? నేనేం చేయాలి? అర్థం కాదు. అలాంటప్పుడు దేవుడు అంటాడు, నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను. నేను సఫలపరుస్తాను, సఫలపరుస్తాను. ఇక్కడ దేవుడు మన ఆలోచన యావత్తును సఫలపరచాలంటే బైబిల్‌లో ఒక వాగ్దానం ఉందంటే పైన కండిషన్ ఉంటది. కండిషన్ లేకుండా నువ్వు ఎలా అయినా బ్రతుకురా, నీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తానని అనేటువంటి దేవుడు కాదు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తా. ఎప్పుడు? మూడో వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులన్నీ అంగీకరించును గాక. ఈయన నీ నైవేద్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని, నీ దహన బలులు దేవుడు జ్ఞాపకం చేసుకొని, నీ ఆ కోరిక సిద్ధింపజేసి ఆలోచన సఫలపరుస్తాడు. అంటే దేవుడు కోరిక సిద్ధింపచేసి, కోరిక నెరవేర్చి, ఆలోచన సఫలం చేయాలంటే ముందు దేవునికి ఏమివ్వాలి? నైవేద్యము, దహన బలు. నైవేద్యము, దహన బలులు పాత నిబంధన. క్రొత్త నిబంధనలో దేవుడు కోరుకుంటున్నటువంటిదేంటి? పాడతాం కదా! ఏమని? నైవేద్యములు, దహన బలులు నీవు కోరెవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియాగము కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు, దహన బలులు నేను ఇప్పుడు కోరట్లా. ఏం కోరుతున్నాడట? ఏం కోరుతూ పాడిన పాట ఆ లైన్‌లోనే ఉంటది. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా ఏం కోరుతున్నాడట? నా ప్రాణ, ఆత్మ, శరీరం, విరిగిన మనస్సు, స్తోత్ర బలి దేవుడు కోరుతున్నాడు. నీ ప్రాణం, నీ ఆత్మ, శరీరం దేవునికి కావాలి. ఆయన నీ దేహంలో నివసించాలి. అదే ఆయన కోరుతున్నాడు. నీ నుండి ఆయన ఏం కోరుతున్నాడు? అనవసరమైనవి అడుగుతున్నాడా? నిన్ను బాధ పెట్టేవి అడుగుతున్నాడా? ఆయన నీ హృదయం నాకు కావాలి. నీవు నాకు కావాలి. అదే నాకివ్వు. అదే ఒక నైవేద్యంగా ఇవ్వు. భక్తుడు అంటాడు, అయ్యా, నా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి ప్రభువా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, సజీవ యాగమున నన్ను నేను నీకు బలిగిచ్చుకున్నానంటాడు. అంటే మనమే దేవునికి ఇవ్వాలి. మనల్నే దేవునికి అర్పణగా ఇవ్వాలి. ఒక రోజట దైవజనులు యేసన్న గారు ఒక చర్చ్‌లో ఒక మీటింగ్‌లో కూర్చొనుంటే అందరూ కానుకలు పడుతూ వస్తున్నారట. దైవజనుని దగ్గర ఒక్క రూపాయి లేదు. అప్పుడు దైవజనుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆ ఖాళీ చేతిని అలా ఆ కానుకల పెట్టెలో పెట్టి, "ప్రభువా, ఇవ్వడానికంటూ నాకేం లేదు. నా జీవితమే నీకు కానుకగా ఇచ్చేస్తున్నానన్నాడట." అప్పుడు ఆ కానుకగా తన జీవితాన్ని అర్పించి, తన జీవిత కాలమంతా కూడా ప్రభువుకి కానుకగా బ్రతికాడు. మనం అంతేనండి. మనల్ని మనం దేవునికి కానుకివ్వాలి. అది పెద్ద కానుక. అందుకే దైవజనులు చెప్తుంటే విన్నాను. నాకు తెలీదు. వాళ్ళు చెబుతూ ఆ ఒక పాట యేసయ్య గారు అప్పుడు రాశారట. ఆ పాట, నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలు వేయుచున్నదనే పాటలో ఒకసారి ఆ పాట లిరిక్స్‌లో చక్కగా రాస్తారు. ఆ దైవజనుడు తనని తానే దేవునికి కానుకగా అర్పించుకున్నాడు. ఈరోజు ఆ అనుభవంలోకి మనం రావాలండి. మనల్ని మనమే దేవునికి కానుకగా అంటే దేవునికి కావాల్సింది అది నువ్విస్తే నీ కోరికని, నీ ఆలోచనని ఆయన సఫలం చేస్తారు. ఈరోజు నువ్వు ఇస్తున్నావా దేవునికి? హ్మ్. నిజంగా నిన్ను నువ్వు దేవునికి ఆ కానుకగా అర్పిస్తున్నావా? ఒకసారి నువ్వే ఆలోచించుకో.
నేనెలా ఉన్నాను? నా జీవితం ఎలా ఉంది? నేను ప్రభువుకి కానుకగా అర్పించానా? దేవునికి కానుకిచ్చాక ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మనం ఒక రూ. 10 కానుకేసామనుకో అది ఎవరిది? మనదా? వాళ్ళదా? అర్థం కాలేదా నా మాట? చేసిన తర్వాత ఏసినోళ్ళది అయిపోయింది. మనం ఎవరికేసామో ఇక వాళ్ళదయిపోద్ది. అలాగనే ఇప్పుడు దేవునికి నన్ను నేను కానుకగా అర్పించుకుంటున్నాను అంటే దాని అర్థం ఇక నువ్వు నీ సొత్తా? దేవుని సొత్తా? దేవుని సొత్తు. హ్మ్. దేవుని సొత్తు. నువ్వు దేవుని సొత్తు. అందుకే ఇందాక చెప్పాను గదా! శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుకానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా కానుకైపోవాలి. ప్రభువుకి మనమే కానుక. ఇక మన సొత్తు గాదు. మన ఇష్టం గాదు. ఆయన ఇష్టమే. నీకేవన్నీ ఆలోచనలున్నాయనుకో ఆయన సఫలపరుస్తాడు. అందుకని అయ్యా! ఇక నేనే నైవేద్యంగా, దహన బలిగా నీ కొరకు నేను ఒక బలిగా నా జీవితాన్ని నీకు అర్పిస్తానయ్యా అని నువ్వు అర్పిస్తే నీ ఆలోచన యావత్తులను ఆయన సఫలపరచబోతున్నాడు. 3 మూడో మాట. మూడో మాట. కీర్తనలు గ్రంథం 57 అధ్యాయం 2 వచనం చూడండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మొరపెట్టుచున్నాను. భక్తుడు అంటాడు మహోన్నతుడు, మహా ఉన్నతుడు. ఆయన ఉన్నతమైనటువంటి స్వభావాన్ని నేను మహా అది మహా అంటే ఇంక అసలది ఇంకా ఇంకా దానికంటే హై లేదు. దానికంటే పెద్దది లేదు. మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవునికి నా కార్యాన్ని సఫలం చేయమని నేను మొరపెడుతున్నా. నా కార్యం నేనే కార్యాన్నయితే కార్యం అంటే మనం చేసే పని. నేను ఏ పని, ఏ కార్యమైతే నేను చేస్తానో దాన్ని సక్సెస్ చేయి ప్రభువా! ఏ కార్యం ఆరంభించినా విఫలమైపోతున్నా, ఏ కార్యం ఆరంభించినా ఓడిపోతున్నా, ఏ కార్యం ఆరంభించినా ఏదో ఒక ఆటంకమొచ్చి ఆగిపోతున్నా, నా కార్యాన్ని సఫలం చేయి. నా కార్యాన్ని సఫలం చెయ్యి అని మొరపెడుతున్నాడట. దేవునికి మొరపెడుతున్నాడట. మొరపెడుతున్నాడు. 3 దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. అలా సఫలపరచాలంటే నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తివై ఉండాలి. దేవుణ్ణి అడిగే వ్యక్తివై ప్రభువా నా ఎల కార్యం సఫలం చెయి. నన్ను కరుణించు. ఈ ఆపదలున్నాయి. ఈ ఆపదలు తొలగే వరకు నీ రెక్కల నీడలోకి నేనొచ్చాను. నీ రెక్కల నీడను నేను శరణొజొచ్చి ఆశ్రయించి ఉన్నాను. నా ప్రాణం సింహాల మధ్య ఉందయ్యా. అయ్యా! వాళ్ళు ఆ సింహాలు క్రూర సింహాలు, దంతాలు శూలముల్లాంటివి అయ్యా! సింహాలు ఎలాగైతే వాటి పళ్ళు మనిషిని కొరికి పారేస్తాయో నాకున్న శోధనలు అలా ఉన్నాయ్యా. నన్ను సింహాల వలె మృంగటానికి అయ్యా వాళ్ళ నాలుక వాడిగల కత్తయ్యా. నువ్వు కార్యం చేయాలయ్యా. నువ్వు కార్యం చేయాలయ్యా. నువ్వు కార్యం చేయాలి. నువ్వు కార్యం చేయాలి. నువ్వు కార్యం చేయాలని మొరపెట్టి దేవుడికి అన్ని చెప్పి ఎప్పుడు మొరపెడుతున్నాడట దేవునికి చూడండి. మనం ఈ మధ్య ఆ మాట ధ్యానించి 8వ వచనం చదవండి. నా నా ప్రాణమా ప్రాణమా మేలుకో, కొనుము. స్వరమండలమా సితారా స్వరమండలమా సితారా మేల్కొనుడి. మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నేను 10 గంటలకు లేచేదననుందా? నేను సూర్యుడు వచ్చిన కాసేపటి తర్వాత చిన్నగా 8:30కి లేచేదను. ఆ తరువాత ప్రార్థించేదననుందా? నేను వేకువనే లేచెదను. వేకువనే లేస్తాను. 6వ వచనం వరకు తన పరిస్థితి అంతా చెప్పాడు. చెప్పి 7వ వచనం అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది. దేవా! నా హృదయం నిబ్బరంగా ఉంది. ఓయ్ అయ్యా! ఏమైంది నీకు? పైనేమో
అయ్యా సింహాల మధ్య ఉన్నాను, అడుగులు చిక్కించుకున్నాను, అయ్యా గుంట తవ్వి దాంట్లో వాళ్ళు పడిపోతున్నారు, అయ్యా నా పరిస్థితి ఎట్లా ఉంది అట్లా ఉందని చెప్పి ఇప్పుడేమో మనసు ప్రశాంతంగా ఉంది. దేవా నేను పాడుతున్నాను, స్తుతిస్తున్నాను అంటున్నాడు. నా ప్రాణమా మేలుకో, మేలుకో. ప్రాణం మేలుకోవటమే కాదు, స్వర మండలం కూడా. అంటే తన గొంతు ఉదయాన్నే లేసి మనిషి మాత్రం నించొని గొంతేమో పడుకునేటట్టు కాదు. నా ప్రాణం మేలుకో, స్వరమండలం మేలుకో, సితారా మేలుకో. నేను వేకునే లేచెదను. నేను వేకులో లేస్తున్నా, అదే నా హృదయ నిబ్బరం. నేను వేకునే లేస్తున్నా, అదే నా హృదయ ధైర్యం. అమ్మ ఉదయాన్నే లేచి ప్రార్థనలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? ఎంత నిబ్రంగా నేను పొద్దున్న టైం దేవునికి ఇచ్చేసారు. నా దేవుడు ఈ రోజు అంతా ఆయనే చూసుకుంటాడు. నా భర్త బయటికి వెళ్ళాడా, ఆయనే కాపాడుతాడు. నా కుటుంబాన్ని ఆయనే భద్రపరుస్తాడు, ఆయనే చూసుకుంటాడండి. నా హృదయం నాకు నిబ్బరంగా ఉంది, నేను ఆయన మీద ఆధారపడ్డా. ఎప్పుడో తెలుసా? నేను వేకునే లేస్తా, వేకునే లేస్తా, నా స్వరమండలం ఎత్తుతా, నా స్వరం ఎత్తుతా, స్తుతిస్తాను, నేను ఆయన గణపరుస్తాను. ఎప్పుడైతే నేను నా స్వర మండలం ఎత్తి వేకునే లేచి నా ప్రాణాన్ని మేలు కొలిపి నేను ఉంటాను, అంత పైవచనంలో నా హృదయం నిబ్బరంగా ఉంది. నా ధైర్యం వేకునే నేను లేస్తా. ఈరోజు వేకునే నువ్వు లేస్తున్నావు, నీ ధైర్యం అవుతుంది. వేకునే లేచి మొరపెడదాం. ప్రభువా కార్యం చేయి, ప్రభువా కార్యం చేయి, ప్రభువా ఈ కార్యం నువ్వు చేయాలి, ప్రభువా ఈ కార్యం ఎంత అవసరం, ప్రభువా ఈ కార్యం నువ్వు చేయాలి. ఈ కార్యం నువ్వు చేస్తేనే నా కుటుంబం బాగుపడుతుంది, ఈ కార్యం నువ్వు చేస్తేనే నేను కోలుకోగలుగుతాను, ఈ కార్యం నువ్వు చేస్తేనే నేను ముందుకెళ్ళగలుగుతాను, ఈ కార్యం నువ్వు చేస్తేనే ప్రభుతో. ఇక మనం ఒక మాట బ్రతిమలాడ్డం అయిపోయింది. ఇక మనం ఈ రోజు నుంచి ప్రభువుని గట్టిగా అడుగుతాం. ప్రభువా నువ్వు చేయి, నువ్వు తప్ప నాకు ఎవరు చేస్తారు? నాదేమైనా తప్పు ఉంటే క్షమించు, నువ్వు చెప్పు, నేను మార్చుకుంటా. నువ్వు మాత్రం మొఖం తిప్పేసుకోవద్దు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నేను నీ మీద ఆధారపడున్నా, నువ్వు కార్యం చేయాలి. మనుషులు ఎవరు ఈ కార్యం చేయలేరు, నువ్వు కార్యం చేయి. నన్ను ఆ శత్రువులు ఎదుట అయ్యా నేను అవమానింపబడకూడదు. నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవడు నువ్వు ఎప్పుడు సిగ్గు నొందలేడు కదా. నేను సిగ్గు నొందకూడదు, నా కార్యం సఫలం చేయి. నేను ఈ పని స్టార్ట్ చేస్తున్నా, నేను ఈ జాబ్ స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే నేను ఈ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నా, లేదా నా పిల్లల్ని నేను ఇటు పంపిద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇటువైపు ఏం చేయమంటావు, నా కార్యం నువ్వు చేయి. నేనైతే మనుషుల మీద ఆధారపడలే, నీ మీద అనుకున్నా, నీ మీద ఆధారపడ్డా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేనైతే ఇలా అనుకుంటున్నా, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, నన్ను ఏం చేయమంటావు? నా కార్యం మొరపెట్టు. నా దేవుడు కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తన కార్యాలు ఆయన అలా తమ్ముడు వాయిస్ ఆగిందమ్మా. అదే మన ధైర్యం, అదే మన ధైర్యం. వేక్కునే నేను లేస్తాను, వేక్కునే ప్రభుని స్తుతిస్తాను, వేక్కునే ప్రభుని ఆరాధిస్తాను. అదే మా నైట్ ఎంత లేట్ అవుతున్నా కొంతమంది వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ లేవాలి, ప్రేయర్ చేసుకోవాలి, ప్రేయర్లో ఉండాలి, ప్రేయర్ యొక్క పవర్ తెలుసుకోవాలి, ఇంకా మార్నింగ్ మెసేజ్ వినాలి. ఒకరోజు ప్రేయర్ లేకపోతే నా అబ్బాయి ఈరోజు ప్రేయర్ లేదా, అంత నువ్వు ప్రభు కొరకు అంత తాపత్రయపడుతుంటే నా దేవుడు నీ హృదయాన్ని నిబ్బరంతో నింపకుండా ఎలా ఉంటాడు? ఆయన తన కార్యాన్ని సఫలపరచకుండా ఎలా ఉంటాడు? ఆయన తన మేలు చేయకుండా ఎలా ఉంటాడు? ఆయన మేలును మరిచిపోయే దేవుడు కాదు. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవుడు నీ జీవితంలో కార్యాన్ని సఫలపరచును గాక. అది వివాహ కార్యమైన, ఉద్యోగ కార్యమైనది ఏదైనా నా దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. 145 సంకీర్తన 19వ చరణం చూడండి. ఇందాక చెప్పినమ్మా, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు ఎవరైతే దేవుడంటే చాలమ్మా, భయము భక్తి, భయముతో కూడిన భక్తి, భక్తితో కూడిన భయం. భయము లేని భక్తి దండగా, భక్తి లేని భయము దండగా. ఎవరైతే భయభక్తులు కలిగింటారో వాళ్ళ కోరికలు ఉంటే ఆయన సఫలపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడు అంటే భయపడుతున్నావా? కొంతమంది ఏరా ఎవరికి నువ్వు ఇంత భయపడతావు? ఏం సినిమా చూస్తే తప్పేముంది, ఏం కాస్త మంత అయితే తప్పేముంది, అరే ఏంట్రా కామన్ రా అది ఇది అని అంటుంటే
రే ఎవడు చూస్తారా ఇప్పుడు నువ్వు తాగినట్టు ఎవడికి తెలుసు అంటే నా దేవుడు చూస్తులా. అమ్మా ఏమైంది సినిమాకి ఒకసారి రావచ్చు కదా, నేను రాను. అమ్మా ఇంట్లో తెలియదు కదా, నా దేవుడు చూస్తులా. ఆయన ఆయన చూస్తున్నాడు, నేను రాను రాను అని దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్న వారు ఒక కోరిక ఉంటది కదా, ఆ కోరికని దేవుడు సఫలపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి భయపడితే నీ కోరిక ఏమైంది ప్రభువా, నా కోరిక తీర్చవా, నా కోరిక తీర్చవా. భక్తుడు అంటాడు, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా అంటే, కొండకేంటి దావీదు, నేను సింహాసనం ఎక్కిస్తానన్న దేవుడు ఎక్కించలేదా. నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు కోరిక కోరుకుంటే నా దేవుడు నిశ్చయముగా నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. ఇది నిజం. ఆయన తన బిడ్డలను అనాథులుగా విడువడు. వాళ్ళ కోరికని నెరవేర్చి ఆయన సఫలపరచబోతున్నాడు. నువ్వు భయపడవద్దు. నీ కోరిక ఏదైనా, ఏ కోరిక కోరుతున్నావు ప్రభువుని, అయ్యా నాకు ఈ కోరిక నెరవేరితే బాగుండు, నువ్వు భయభక్తులు కలిగి ఉండు. నీ కోరికను ఆయనే సఫలపరచబోతున్నాడు. నీ కోరికను ఆయనే నెరవేర్చబోతున్నాడు. నిజంగా మన దేవుడు సఫలపరిచే దేవుడు. మీ భారములు ఆయన మీద వేస్తే ఆయనే అన్నిటిని సఫలపరుస్తానన్నాడు. ఏవేవి దేవుడు సఫలపరుస్తానన్నాడు? నెంబర్ 1 చెప్పాలి. చేయనిదంతయు సఫలం చేస్తానని. చేయనిదంతా సఫలం చేయాలి. చేయనిదంతా దేవుడు సఫలం చేయాలంటే మనం ఎలా ఉండాలి? నీటి కాలంలో దేవుని మాటను ధ్యానిస్తూ ఉంటే అప్పుడు నీటి కాలంలో ఎవరైనా మనం ఉంటాం. 2 నీ ఆలోచన యావత్తును సఫలపరిచేదును. మన ఆలోచన యావత్తును దేవుడు మన ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచాలంటే ప్రాణాత్మ ఆయనకు బలిగా మన ప్రాణాత్మ దేహాలు ఆయనకి బలిగా మనం అర్పించాలి. 3 దేవునికి మొరపెట్టాను. మన కార్యములన్నీ సఫలపరుస్తాడు దేవుడు. మన కార్యాలు సఫలపరచాలంటే దేవునికి మొరపెట్టాను. దేవునికి మొరపెట్టాలి. మొరపెడితే మన కార్యాలన్నీ సఫలమవుతాయి. 4 భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. విన్నారు కదా, సఫలపరుస్తానన్నాడు కదా. దేవా నా జీవితంలో కార్యం సఫలపరచువా, నా కోరిక సఫలపరచువా, నా ఉద్దేశాలు సఫలపరచువా, నేను చేయనిదంతా సఫలపరచువా, నా ఆలోచన సఫలపరచువా అని అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి విత్తబడిన వాక్యం నిమిత్తం. అయ్యా సఫలపరిచే దేవా, అందరూ ప్రార్థన చేసుకోండి. సఫలపరిచే దేవుడు నీవే, సఫలపరిచే దేవుడు నీవే, సఫలపరుస్తానన్న దేవుడవు నీవే. థ్యాంక్ యూ. సఫలపరుస్తానన్న దేవుడవు నీవే, సఫలం చేసే దేవుడవు నీవే ప్రభువా. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, నీ పనుల భారం నా మీద ఉంచితే సఫలపరుస్తానని మాట ఇచ్చిన దేవా, మా ఉద్దేశములు సఫలపరచండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో మాతో మాట్లాడారు. మా కార్యము సఫలపరుస్తానన్నాం. మీకు మొరుపెట్టే కృపనివ్వండి అయ్యా. మా కోరికను సఫలపరుస్తానన్నావు. నీ యందు భయభక్తులు మాకు నేర్పండి నాయనా. మా ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నా. మా జీవితాన్ని నీకు అర్పించేటువంటి అర్పణతో కూడిన మనస్సు మాకు ఇవ్వండి అయ్యా. మేము చేయనిదంతయు సఫలం చేస్తానన్నా అయ్యా. నీ వైపు చూచే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి, నీవు తప్ప మాకెవరూ లేరు. నీ మీద ఆధారపడి
నీవే సఫలపరుస్తామని నమ్ముతున్నాం. విఫల మార్గాల్లో విఫలమైపోయి ఓడిపోయిన ఓటమి బాధలో ఉన్న మమ్మల్ని సఫలపరిచి విజయ బాటతో విజయ నినాదము మారుమ్రోగునట్లుగా కార్యము చేయమని, కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్సులు అనారోగ్యాలు ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని, రాలేని వారిని తీసుకురండి, ఇంకా ఎంతో మంది పాల్గొనున్నట్లు మీరు సహాయం చేయండి. నీ పిల్లల పక్షాన మీరుండి అన్నిటినీ సఫలపరచు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా.